10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఫస్ట్ పేపర్ లీకేజ్, ఎగ్జామ్ డే కంటే ముందు పేపర్ లీక్ అయింది ఫస్ట్. సెకండ్ది గ్రేస్ మార్క్స్ ఇవ్వడం. ఏ మెథడ్ తోటి ఇచ్చారు, సైంటిఫిక్గా కరెక్టా, శాస్త్రీయంగా ఉందా అది చూడలేదు, గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. రెండవది మూడో పాయింట్, చాలా సెంటర్స్లో ఎగ్జామ్ పేపర్స్ టైంకి ఇవ్వలేదు. ఎందుకంటే యూజువల్గా నీట్ ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా సిబిఎస్ఈ స్కూల్స్ పడతాయి జనరల్గా. కొన్నిట్లో వేరే ఆర్గనైజేషన్స్, సెంట్రల్ ఆర్గనైజేషన్స్లోనే వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఈ పేపర్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో నీట్ యూజీ పేపర్ బాక్సెస్కు డిజిటల్ లాక్స్ ఉంటాయి. ఆ డిజిటల్ లాక్స్ ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ బిఫోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే సిస్టమ్ ఏర్పాటు చేశారు, అంటే మాన్యువల్గా కాకుండా. బట్ చాలా సెంటర్స్లో ఈ డిజిటల్ లాక్స్ ఓపెన్ కాలేదు. అప్పుడు ఆ హడావుడిలో వీళ్ళు వాళ్ళ కన్సర్న్డ్ కస్టోడియన్స్ను, అబ్జర్వర్స్ను ఫోన్లు చేసుకొని చేసేసరికి వీళ్ళు మాన్యువల్గా చేయడం జరిగింది. మాన్యువల్గా చేయాలంటే వాళ్ళ దగ్గర 2 కీస్ ఎంట్రీ చేయాలి, 2 కీస్ తోటి అది ఓపెన్ అవుతుంది మాన్యువల్. అలా ఓపెన్ చేశారు. చేసే టైంలో వీళ్ళు ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ 40 minutes లేట్గా పేపర్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఈ హడావుడిలో టైం ఒకటి 3 hours 20 minutes, అంటే 2 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతే 5:20కి ఎగ్జామ్ అయిపోతుంది. వీళ్ళు 2:30, 2:40 కొన్ని సెంటర్స్లో ఇవ్వడం జరిగింది. ఇది ఈవెన్ మన హైదరాబాద్లో ఉన్న కొన్ని స్కూల్స్లో కూడా లేట్గా పేపర్ ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని అంత హైలైట్ కాలేదు. బట్ దెర్ ఆర్ సమ్ సెంటర్స్, ఈ ముఖ్యంగా హర్యానా, తర్వాత జార్ఖండ్, గుజరాత్ ఇలాంటి సెంటర్స్లలో ఎక్కువగా ఇది ప్రొజెక్ట్ అయింది, పేపర్ లేట్గా ఇవ్వడం. ఈ థర్డ్ పాయింట్ ఫాల్ట్ ఇది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కొన్ని సెంటర్స్లో, ముఖ్యంగా ఒక 3 సెంటర్స్, ఆ స్కూల్స్ పేర్లు కూడా ఒక్కసారి చెప్తా నేను. బహదూర్గర్ హర్యానా డిస్టిక్లోని 3 స్కూల్స్లలో 2 sets ఇచ్చేసారు పిల్లలకి. యూజువల్గా ఒక సెట్ నార్మల్ కండక్ట్ చేయడానికి పెట్టుకుంటారు, ఒక సెట్ ఎనీ అబ్నార్మల్ కండిషన్లో పేపర్ ఏమన్నా ఇబ్బంది జరిగి లేదా లీక్ అయ్యి జరిగినప్పుడు ఆ పేపర్ ఎమర్జెన్సీ కోడ్, జనరల్గా MNOP 4 codes ఉన్నదేమో జనరల్గా వాడతారు, QRST కోడ్ ఏమో ఎమర్జెన్సీలో వాడతారు. బట్ ఆ హడావుడిలో లేటుగా ఓపెన్ చేయడము, హడావుడిలో 2 రకాల సెట్లను వీళ్ళు తీయడము, పిల్లలకు 2 రకాల సెట్లను ఇవ్వడం జరిగింది. అలా 2 రకాల సెట్లు ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఒక సెట్ వాపస్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ MNOP సెట్ను వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. అంటే మీరు ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే పేపర్ లీకేజ్, ప్రాపర్గా గ్రేస్ మార్క్స్ ఇవ్వకపోవడము, టైంకు పేపర్ ఇవ్వకపోవడము, ఇచ్చిన పేపర్ 2 సెట్లు ఇవ్వడం, ఒక సెట్ పిల్లల నుంచి తీసుకోవడము, ఇది ఆటోమేటిక్గా ఒక రకంగా సైకలాజికల్గా స్టూడెంట్ లేట్ ఇవ్వడమే చాలా ఇబ్బంది పడుతుంటాడు, టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ అనేది యాక్యురసీ, టైం 2 చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కొన్ని నీట్ కండక్ట్ చేసే విధానంలో జరిగిన అవకతవకలు. మీరు చెప్పాలి ఇప్పుడు. అంటే నీట్ ఎగ్జామ్ బయట చూస్తున్నాం మనం, న్యూస్లో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, ర్యాలీస్ చేస్తున్నారు స్టూడెంట్స్. మా సార్ చెప్పారు, ఒక స్టూడెంట్కి ఎగ్జామ్కి వెళ్ళే స్టూడెంట్కి చాలా టెన్షన్గానే ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్ మైండ్లో అయితే ఉండడు కొంతమంది. అదే టైంలో మరి లీకేజ్ జరగడం, మళ్ళీ ఆ క్వశ్చన్ పేపర్ అనేది తారుమారు చేసి ఇవ్వడము, మరి అలాంటి టైంలో పిల్లల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ రీ ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. దీని విషయంలో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ నీట్ ఎగ్జామ్కి ఎప్పటి నుంచి కష్టపడి ఉంటారు, ఎప్పటి నుంచి చదువుతూ ఉంటారు వాళ్ళు. సో మరి పిల్లలు ఎలా ఉంటారంటారు? వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ స్ట్రెస్కి గురయ్యారంటారా ఏంటి? తప్పకుండా మేడం. ముఖ్యంగా సార్ ఏంటంటే అసలు ఈ NTA ఫార్మేషన్ అవన్నీ చక్కగా చెప్పారు. ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ తెలియాలి, అది ఎలా జరుగుతుందో కూడా తెలియకపోతే ఏం జరుగుతుందో తెలియదు. సార్ అన్ని స్టెప్స్ మీకు చాలా డీటెయిల్గా చెప్పారు. తర్వాత అందులో ఉండే బాడీలో ఎవరు ఉంటారని చాలా పేపర్ గురించి కూడా బాగా చెప్పారు. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఈ 2 పేపర్లు ఇవ్వడం అనేది ఉందనుకోండి, అది పర్టికులర్గా ఒక 1-2 సెంటర్లో జరిగిన, ఒక సెంటర్లో జరిగిన ఇష్యూ కింద చెప్పారు. సో మేజర్గా ఏంటంటే అసలు పేపర్ లీకేజ్ అవ్వడం అనేది టోటల్గా NTAకి ఎందుకు కంట్రోల్ పోయిందనేది ఆలోచన చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు సమాజంలో స్పందించేటప్పుడు ఆ యువతకి తప్పుడు సందేశాలు వెళ్ళకూడదు.
అంటే ఒక రాజకీయ పార్టీ నేను అధికారంలో లేననో లేకపోతే ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఈ సమస్యని రాజకీయానికి దూరంగా తీసుకురావాలి ఫస్ట్. ఇక్కడ ఎక్కువ మంది ఏంటంటే నిజంగా ఏమన్నా చూద్దాం అనుకున్నా అసలు ఏం జరిగిందో గందరగోళం అయిపోయింది. అధికారం ఈ రోజు ఉంటుంది అయిపోతుంది, లేకపోతే పార్టీలకు సంబంధం ఉండదు. ఇందాక కూడా సార్ చెప్పారు బోర్డులో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు లేరని. సో ఎవరు కూడా అట్లాంటి ఎప్పుడైతే పార్టీలు తప్పుగా ప్రచారం మొదలుపెట్టినాయో కొంత కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏవైతే పేపర్లు వచ్చి ఒకసారి పేపర్ ప్రింట్ అయ్యాక ఉన్న కంట్రోల్స్లో ఎక్కడో దెబ్బతిన్నమాట వాస్తవం. బాగా ఇక్కడ మీరు ఆలోచిస్తే ఎలా జరిగిందనేది ఇప్పుడు మీరు ఈ 2-3 డేస్ నుంచి కూడా ఈవెన్ సిబిఐ కప్ చెప్పడం, మళ్ళీ సిబిఐ ఇంటర్ఫియర్ అయ్యాక ఆల్రెడీ బీహార్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకున్నారు, లీకేజీ కన్ఫర్మ్ చేశారు. ఇంతకుముందు కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఆపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే ఏ కోర్టు కన్నా కావాల్సింది ఏంటంటే కోర్టు కూడా అన్ని పరిగణలోకి తీసుకునే చేస్తారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి తప్పు జరిగిందా లేదా అని. సో మోస్ట్లీ అంటే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్ని ఇచ్చాక సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనేది అది వేరే విషయం. బాగా చూస్తే అసలు ఈ లీకేజ్ వల్ల బాగా నష్టపోయింది ఎవరంటే ఏదన్నా ఒక 3 స్టేట్లో ఇది జరిగింది అనుకోండి. ఇప్పుడు నేను కెరీర్ కౌన్సిలర్ కాబట్టి అదే పిల్లల పాపం 580 వచ్చి 600 వచ్చి అలాగా. ఎందుకంటే నీట్ ప్రిపరేషన్ మనందరూ అనుకున్నట్టు ఈ 2 సంవత్సరాల నుంచి జరగదు, 8th క్లాస్ నుంచి నడుస్తుంది. తల్లిదండ్రులు చాలా ఫోకస్డ్గా వస్తారు, పిల్లలు పాపం వాళ్ళు చాలా విషయాలని త్యాగం చేసి చాలా డెడికేటెడ్గా పాపం అదొక లైఫ్ యాంబిషన్ మేడం. దాంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే జరిగిందో ముందు ఇట్లా లీకేజ్ జరగగానే స్టూడెంట్కి ఎగ్జామ్ టైంలో టెన్షన్ అది గ్యారంటీగా సార్ చెప్పినట్టు డెఫినెట్గా ఉంటుంది. ఇంకా బాగా ముఖ్యమైన డ్యామేజ్ ఏంటంటే ఎప్పుడు ఒక వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోకూడదు చిన్న వయసులో. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ రాసాం, ఏం పర్వాలేదు, నేను రాసిన దానికి సరిపడా మార్కులు వస్తాయని కాన్ఫిడెన్స్ కావాలి. సో ఇక్కడ ఇవన్నీ మీరు చూస్తున్నట్లయితే పేపరు ఇప్పుడు పాపం కట్ ఆఫ్ కూడా పెరిగింది. మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే కట్ ఆఫ్ కూడా పెరిగింది, ఎందుకంటే యావరేజ్ స్కోర్ పెరిగింది. ఇక్కడ ఇప్పుడు మనకు తెలిసింది ఏదో 67 మెంబర్స్కి ఇలాగా అన్ని 720 వచ్చినాయని తెలిసింది. లీకేజీ అయ్యాక మొత్తం పేపర్ బయటికి వెళ్ళిందా, కొన్ని ప్రశ్నలు బయటికి వెళ్ళినాయా, లేకపోతే లీకేజ్ పెట్టి పేపర్ కొనుక్కున్న డబ్బులు రావడానికి ఇంకోటి చాలా విషయాలు ఉంటాయి ఇందులో. ఇవన్నీ చాలా టైం పడుతుంది. సో ముఖ్యంగా ఏంటి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్క్స్ చూసాం అనుకోండి, నీట్లో 720కి ఒక 580 590 ఆ మధ్యలో వచ్చిన పిల్లలు 1,10,000 ఆ దగ్గరలో ఉన్నారు ఆల్ ఇండియా ర్యాంక్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసారనుకోండి ఇవే మార్క్స్ 12,000లో ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఎవరికైతే పాపం ఒరిజినల్గా రాసి వీళ్ళు ఏమీ లేకుండా నిజాయితీగా రాసిన పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ స్కోర్ పరంగా బాగా చేసిన ర్యాంకు పరంగా 1 lakh అలా దాటేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్ ఇండియా పూలింగ్లో మనం వెనకబడిపోతాం. అంటే ముఖ్యంగా ఎవరికైతే ఏ స్టేట్లో అయితే పేపర్లు విచ్చలవిడిగా వెళ్ళిపోయినాయో వాళ్ళందరూ ఆల్ ఇండియా కోటాలో బెనిఫిట్ అవుతారు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే బాగా కాంపిటేటివ్గా చదివే స్టూడెంట్ ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో కాలేజెస్లో చదవాలని కోరుకుంటుంది. దానివల్ల జెన్యూన్ క్యాండిడేట్ మిస్ అయిపోతుంది, దాంతోపాటు ఆల్ ఇండియా పూల్ మిస్ అయిపోతున్నాం. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న మెడికల్ సీట్లే మనం సుమారుగా చూసుకుంటే ఒక 1 lakh దగ్గరగా ఉంటే ఈ ఉన్న సీట్లోనే ఈ 1 lakh 24 lakh రాశారు వాళ్ళు, సుమారుగా 23 lakh ఎంత అటెండ్ అయ్యారు, 100కు 4 వస్తుంది అంతే కదండి. సో అలాంటిది చాలా ఇంకా బహుశా నేను అనుకుంటాం ఏంటంటే ఈ పేపర్స్ తయారైన దగ్గర నుంచి నిఘా వ్యవస్థను ఇంకా పెంచి వాళ్ళకి ఏమన్నా లోకల్ టీమ్స్ని వాడుకుంటే ఇష్టం లేదనుకోండి డిఫెన్స్ సర్వీస్ టీమ్స్ని వాడుకోవచ్చు. ఇవాళ ప్రతి స్టేట్లో ఐపీఎస్లో చేసి రిటైర్ అయ్యి ఎంతో అంటే జీవితాంతం వాళ్ళ క్యాడర్ అంతా కూడా చిన్న మచ్చ లేకుండా ఉన్న చాలామంది ఉన్నారు. సో టీము ఎలాగైతే ఎన్టీఏలో ఫార్మేషన్ ఉందో ఈ విభాగాన్ని కూడా ఇంకొంచెం చేసుకుంటే ఈ ఇబ్బందులు ఫ్యూచర్లో ఉండు. దీనివల్ల ఏంటంటే మనకు అన్యాయం అయితే జరిగింది, ఏ స్టేట్లో జెన్యూన్గా ఉండి పేపర్ దొరకకుండా ఉన్నారో వాళ్ళకైతే అన్యాయం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే అథారిటీస్ కూడా వీళ్ళు సుప్రీంకోర్టుకి మళ్ళీ ప్రజెంట్ చేసేటప్పుడు ఇప్పుడు జరిగి 2-3 డేస్ డెవలప్మెంట్ చేస్తే డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా దాని మీద రీకండక్ట్ చేయమని కూడా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. అది ఇవ్వడం అన్ని రకాలుగా శ్రేయస్కరం. ఒకవేళ ఈరోజు మళ్ళీ చాలామంది డౌట్లు ఏంటంటే రీకండక్ట్ చేస్తే ప్రస్తుతాన్ని రిపేర్ చేస్తా చూస్తున్నాం, ఇప్పుడు వస్తువు పైన రిపేర్ చేస్తా చూస్తున్నాం, అయిపోయి స్టేల్ ఇంకా అవ్వదనుకుంటే ఏం చేస్తారు, మళ్ళీ మొత్తం చేయాల్సిందే కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే చాలామందికి సమస్యలు, ఇప్పుడు కండక్ట్ చేస్తే టైం సరిపోద్దా లేదా అనేది కూడా ఉంటుంది.
సో యాక్చువల్గా ఏంటి, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 1 మంత్ కానీ చేయలేరు. తర్వాత దీన్ని ఆన్లైన్ చేయలేరు ఇప్పుడు ఇమీడియట్గా ప్లాట్ఫామ్స్ని. ఇప్పుడున్న ప్యాటర్నే పెట్టుకొని తీరాలి. ఈ 1 మంత్ ఎలాగో స్టూడెంట్కి కూడా మళ్ళీ ఒకసారి చూసుకుంటారు. 3 పోయింది కదా, ఎగ్జామ్ అయిపోయింది. ఎలాగో క్లాసెస్ మీరు మోస్ట్లీ ఎప్పుడు మెడికల్ క్లాసెస్ చూసినా ఆల్మోస్ట్ అక్టోబర్ అండ్ నవంబర్లోనే స్టార్ట్ అవుతాయి. సో ఈ మిగతా ప్రాసెస్ని కొంచెం స్పీడప్ చేసుకుని మరలా ఇప్పుడు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అది ఒక కరెక్ట్గా చదివిన స్టూడెంట్కి, కష్టపడిన స్టూడెంట్కి వాళ్ళకి సరిపడా వాళ్ళకి ఏ ర్యాంక్ రావాలో ఆ ర్యాంక్ వస్తుందండి.